దీనికి ఇది స్టడీ చేయలేదు ఆయన. ఈయన ఎంతసేపటికి ఏమనుకుంటున్నాడు, వ్యవస్థ అంతా నేను బాగు చేసేసాను, నేను ఏదో బాగు చేద్దాం అనుకుంటే వీళ్ళందరూ చెడగొడుతున్నాను అనుకుంటున్నాడు. అది ఆ కన్సర్న్ ఐఏఎస్కి తెలుసు ఆ సంగతి. ఇకపోతే కానీ సార్ ఒకటి గ్రౌండ్ లెవెల్లో మీరు అన్నట్టు ఇన్ని కనెక్షన్లు ఉన్నా ఫైబర్ నెట్ కొన్ని చోట్ల కేబుల్తో టైఅప్ పెట్టుకుని కూడా ఫైబర్ నెట్ కనెక్షన్లని కొన్ని కేబుల్ నెట్వర్క్లు కూడా ఇస్తున్నారు. ఒకవేళ వాళ్ళకి కావాలంటే మా కేబుల్ కనెక్షన్ కావాలి, ఫైబర్ నెట్ కనెక్షన్ కావాలని ఇస్తున్నారు. అయితే విస్తృతంగా దీన్ని ఇంకా తీసుకెళ్ళాలి, కనెక్షన్లు పెంచాలి అంటే ఏదో కొత్త రకమైన మార్గదర్శకాలు రావాలి. ఇప్పుడు జీవీ రెడ్డి లాంటి వాళ్ళు ఏదో ఆ ప్లేస్లో ఏ చైర్మన్ ఉన్నా చేస్తేనే కదా అవుతుంది. ఇప్పుడు ఇలాంటి ధోరణి ఉంటే ప్రశ్నిస్తే వాళ్ళని రాజీనామా చేయాలో పక్కన పెడతా ఉంటే ఇంక ఎప్పటికీ ఆ ఫైబర్ నెట్ అనేది విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తుంది. ఏదో ఒక ఫైబర్ నెట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో అన్నట్టుగా ఇంకొండ నేను అనేది అదే. ఇప్పుడు ఇది విస్తృతమైంది అనుకోండి, అన్ని లక్షల మంది జీవితాలు నాశనం అయిపోతాయి, సంకనాగిపోతాయి కేబుల్ వాళ్ళ బతుకులన్నీ. ఇప్పటికే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా నాశనం అయిపోయింది, అటో ఇటో అయిపోయింది. ఇప్పుడు కేబుల్ కారణంగా కాస్త వ్యవస్థ మన ప్రసారాలు అన్ని రకాల ఛానళ్ళు అక్కడ వస్తున్నాయి, ఏదో నడుస్తుంది. ఇప్పటికే కేబుల్ మీద ఒత్తిడి తెచ్చి ఇవన్నీ ఆపిస్తున్నారు. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చాక వాళ్ళతో టైఅప్ పెట్టుకొని లేదంటే కొన్ని కేబుల్ ఇందులో మెర్జ్ చేసుకొని అట్లాగా కొత్త రకంగా. అది కాదండి, నేను మీ ఇంటికి వచ్చేసి మీ ఇంట్లో 2 గదులు నాకు ఇచ్చే అంటే మీరు ఒప్పుకుంటారా? ఎవడబ్బా సొమ్మురా నువ్వు అంటారు. వ్యాపారం నేను పెట్టుకోవడం ఏంది, నా వ్యాపారం నుంచి నీకు ఇచ్చే